సౌమిత్రి తెలుగు స్టోరీస్ ఛానల్కు మీ అందరికీ స్వాగతం. నా ప్రీవియస్ కథలన్నింటినీ మీరు ఇంతగా ఆదరించినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఈ కథని కూడా లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక కథలోకి వెళ్దామా? మరో దెయ్యం కథ 7వ భాగం. జరిగిన కథ. తన పరిస్థితుల కారణంగా మొత్తానికి మన రైటర్ శివప్రసాద్ ఒక గొప్ప సస్పెన్స్ థ్రిల్లర్ దెయ్యం కథ రాయడానికి ఫిక్స్ అయిపోయాడు. ఇక మీదట ఏమిటలా చూస్తారు? చాలా గొప్ప సస్పెన్స్ నవల అవుతుంది. అది కల్పన కాదు, నా జీవితంలో జరిగిన ఒక అనుభవాన్ని తీసుకొని రాయాలనుకుంటున్నాను. పాఠకులు పిచ్చిగా చదువుతారని నా నమ్మకం. సుందర్రావు ముఖం విప్పారింది. నిజంగా అది మీ జీవితంలో జరిగిందా? అవును. మరి మీరు దెయ్యాలను నమ్ముతారా? నమ్మడం ఏమిటండి, వాటిని చూశాను, మాట్లాడాను. చాలా భయంకరమైన ఎక్స్పీరియన్స్. ఇప్పటికీ తలుచుకుంటే నాకు జుట్టు పీక్కోవాలనిపిస్తుంది అన్నాడు తను. అతను తన ముఖంలోకి సందేహంగా చూశాడు. ఏమిటలా చూస్తారు? నమ్మకం కుదరడం లేదా? మీరు హేతువాదులనుకుంటాను. రాడికల్స్ ఇలాంటివి నమ్ముతారా? అది వేరు. నాకు నమ్మకం ఉంది, కానీ కొన్ని భయపెట్టే నమ్మకాలను సాహిత్యంలో చొప్పించి ప్రజల్ని భయపెట్టకూడదని నా భావం, అంతే. అయితే మీరింతకాలం రాసింది చెప్పింది? సుందర్రావు గారు, రైటర్స్ రాసేవన్నీ నిజాయితీతోనూ తను నమ్మినవే రాస్తారనుకోవడం మీ అమాయకత్వాన్ని తెలియచేస్తుంది. అసలు సంగతి చెప్పండి. రాయమంటారా? తప్పక రాయండి. ముఖ్యంగా మీ వంటి రచయిత 25 ఏళ్ల తర్వాత దెయ్యాల కథ రాశారంటే మామూలు పాఠకులే కాకుండా ఇలాంటి వాటిని తిరస్కారంగా చూసే మేధావులు కూడా చదువుతారు. తను లేచి నిలబడ్డాడు. కనీసం ఓ 200 అడ్వాన్స్ అడగాలనుకున్నాడు, కానీ నోరెత్తి అడగలేకపోయాడు. ప్రసాద్ గారు, ఒక్క 2 నిమిషాలు ఉండండి అంటూ ఎడిటర్ లేచి పబ్లిషర్ గదిలోకి వెళ్ళాడు. దాదాపు అర్ధగంటకు తిరిగొచ్చాడు. ఈ 500 ఉంచండి. మీరన్నట్టు పాఠకుల్ని పిచ్చివాళ్లం చేస్తే మొత్తం 5,000 ఇవ్వడానికి మా పబ్లిషర్ గారు అంగీకరించారు. లేదా మరో 500 మాత్రమే ఇస్తాం. మీరు మీ అనుభవాన్ని మంచి సస్పెన్స్తో రాయాలి సుమా. 500 అందుకున్నాడతను. గిర్రున వెనక్కి తిరిగి ఇంటికేసి నడక సాగించాడు. చాలా ఊసిగా కసిగా నడుస్తున్నాడు. కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. ఎన్నేళ్లయిందో 500 జోబులో పెట్టుకొని. కృష్ణవేణికి సంతోషంతో గుండె ఆగిపోతే అసలే బలహీనంగా ఉంది. అనేక ఆలోచనలతో బుర్ర చెదల పుట్టలా ఉంది. చిత్రమైన అనుభూతి. అది సంతోషమా? కాదు. బాధ? కాదు. కసా? ఏమో, ఎవరి మీద కసి? ఒక తమాషా అనుభూతి. మహారచయిత కూడా మాటల్లో వ్యక్తం చేయలేని అనుభూతి. ఉగాది పచ్చడి లాంటి అనుభూతి. ఉగాది పచ్చడి రుచిగా ఎలా ఉందంటే ఖచ్చితంగా చెప్పగలమా? ఇంట్లో ఆ రోజంతా పండగే. తన కూతురు కమల తనతో ఏదో అంటోంది. తన కొడుకు సూర్యం తన భవిష్యత్తు ప్లాన్స్ గురించి చెప్తున్నాడు. కృష్ణవేణి ముఖంలో సంతృప్తి. తనే వేగిపోతున్నాడు. బుర్ర వేడెక్కిపోతుంది. కథ మొదలు పెట్టాడు. ఆ రోజే జ్వరం వచ్చింది. 2 రోజుల నుంచి రాస్తున్నాడు. ఎంతో రాయలేకపోయాడు. ఆ కథ ఆలోచిస్తుంటేనే జ్వరం వస్తోంది. త్వరగా ముగించాలి. శివప్రసాద్ చివ్వున లేచి మంచం మీద కూర్చున్నాడు. చిన్నగా మంచం దిగాడు. అందరూ మంచి నిద్రలో ఉన్నారు. టేబుల్ లైట్ ఆన్ చేసి అంతవరకు రాసిన కథ చదవసాగాడు. చివరి వాక్యం చదివాడు. అదే బాబు, కటిక చావు చచ్చింది కదా, దెయ్యమై. అప్పటికి నాకు భూతరాజు ధోరణి అర్థమైంది. అంతకు ముందున్న భయం పూర్తిగా పోయింది. వీడు, ఈ భూతరాజుగాడు నన్ను ఎలాగైనా భయపెట్టి వెనక్కు పంపించాలని చూస్తున్నాడని తెలుసుకున్నాను. ఇద్దరం నడుస్తున్నాం. 12:30 దాటింది. మసక వెన్నెల ఆకుల సందుల నుంచి జారుతోంది. నేను ఒక చెట్టు దగ్గరకు వచ్చి అకస్మాత్తుగా ఆగిపోయాను. భూతరాజు 10 గజాలు ముందుకెళ్ళి వెనక్కి చూశాడు. నేను నిలబడిపోవడం చూసి వెనక్కి వచ్చాడు. ఏం బాబు, నిలబడ్డారు? నేను దూరంగా ఏదో వింటున్నట్టుగా నటించాను. మాట్లాడలేదు. బాబూ, నిలబడిపోయారేంటి? భూతరాజు, విన్నావా అన్నాను అతడికేసి ఓరగా చూస్తూ. ఏమిటి బాబూ? అదే, ఆ దెయ్యం ఏడవడం. భూతరాజు ముఖంలోకి చూశాను. అతడి ముఖంలో ఎలాంటి భయం కనిపించలేదు. నాకేమీ వినిపించడం లేదు. మీకు వినిపిస్తుంది కాబోలు. అదే బాబూ దెయ్యాలు చేసే మాయ. ఇంకా నేను అది దుమ్మలగూడెం మర్రిచెట్టు మీదకెళ్ళిపోయిందనుకున్నాను. దాని సిగదరగా ఇంకా ఇక్కడే ఉందన్నమాట.
దాని ఏడుపు ఒక క్షణం ఇక్కడ వినిపిస్తుంది, మరో క్షణం కొన్ని మైళ్ళ దూరంలో వినిపిస్తుంది. ఒకే చోట ఉన్న ఇద్దరిలో ఒకళ్ళకి వినిపిస్తుంది, మరొకళ్ళకి వినిపించదు. నువ్వు భైరవమూర్తి దగ్గరకెళ్తున్నట్టు అది ఇప్పుడే పసిగట్టిందనుకుంటా. ఏంటి, భూతరాజుని ఏదో టెస్ట్ చేద్దామని మన రైటర్ గారే నాలిక కరుచుకున్నట్టున్నారు. ముందు ముందు కథ తెలుసుకోవాలంటే